ట్రంప్ మాటలు మనం చూస్తే చాలా అగ్రెషన్‌గా ఉంటాయి. గ్రౌండ్ లెవెల్‌లో ఏమో ఫియర్. అయితే ఈ మాట దీనికి కాంట్రడిక్షన్‌గా అనిపించట్లేదా? ఇది మా ఎవరైనా మనం చంపుతారని చెప్పినప్పుడు మనం దాన్ని ఈజీగా తీసుకోం మనం. ఆ! ఎంత లైట్ కాదు ఓవర్ నైట్ నేను లేపి పడేస్తాను ఇరాన్‌ని అని చెప్పిన ట్రంప్ చెప్తారు. గ్రౌండ్ లెవెల్‌లో చూస్తుంటే భయం కనిపిస్తుంది కదా! ఉంటుంది. కాంట్రడిక్షన్. సొంత లైఫ్‌కి ఎప్పుడు భయపడతారు మీరు? హ్మ్. మిమ్మల్ని ఎవరైనా చంపుతారని ఒక థ్రెట్ వచ్చిన తర్వాత యూ విల్ బి కేర్ఫుల్. హ్మ్. నడుస్తున్నప్పుడు వెనకకి తిరిగి చూస్తారు ఒకసారి. మీకు డౌట్ ఉంటుంది ఎప్పుడు. హ్మ్. అండ్ యు ఆర్ నాట్ ప్రొటెక్టెడ్. అమెరికన్ ప్రెసిడెంట్ అట్లా కాదు కదా. ఆయన సీక్రెట్ సర్వీస్ డోర్ ఓపెన్ చేసేదాకా ఆయన బయటికి రాడు. మోదీ గారు చూసుంటారు. ఆయన ఆగుతారు. ఎవరైనా వాళ్ళు అంతే మొత్తం కదా! క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే డోర్ ఓపెన్ చేస్తారు. హ్మ్. అండ్ వాళ్ళు చేయి పెడతారు చూడండి దానిపైన. యాస్ ఈస్ గెటింగ్ డౌన్ ఆ హెడ్ దగ్గర చేయి పెడతారు వాళ్ళు. ఓకే, ఇదంతా సెక్యూరిటీ ప్రోటోకాల్ పవన్ గారు. అండ్ న్యాచురలీ సీక్రెట్ సర్వీస్కి అమెరికన్ ప్రెసిడెంట్ని ప్రొటెక్ట్ చేయడం అంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ టఫ్ టాస్క్. అంటే ఇరాన్ నిజంగా ఒక అసాసినేషన్ ట్రంప్ అసాసినేషన్ చేసే సామర్థ్యం ఉందంటారా ఉంది ఇరాన్‌కి? ఉంది ఎవరికైనా ఉంటుంది. హ్మ్. నేను చెప్పాను కదా, అంత పెద్ద టెక్నాలజీ అక్కర్లేదు మీకు. ఒక ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తుంది. ఒక రన్వే దగ్గర మీరు సైడ్లో ఎక్కడో నిలబడి ఉన్నారు. హ్మ్. ఒక హ్యాండ్ హెల్డ్ మిసైల్తో మీరు కొట్టచ్చు దాన్ని. హ్మ్. అసిమెట్రిక్ వార్‌ఫేర్. అసిమెట్రిక్ వార్ఫేర్ ఈస్ వెన్ యూ ఫైటింగ్ బిగ్గర్ మిసైల్ విత్ అ స్మాలర్ మిసైల్. హ్మ్. ఇక్కడ ఇట్స్ అ సిట్టింగ్ డక్ అంటాం మనం. హ్మ్. ఒక 747 టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు అంత స్పీడ్ కాదు ఉండదు దానికి. వన్స్ ఇట్ గెట్స్ ఇంటు ద ఎయిర్ స్పీడ్ విల్ ఇంక్రీజ్. కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో స్పీడ్ అంత ఉండదు. పక్కన ఉన్న ఇల్లంతా అక్కడి నుంచి సంబడీ కెన్ ఫైర్ ఇంటూ ఇట్. నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది ఇక్కడ మన బేగంపేట ఎయిర్పోర్ట్ వాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు. హ్మ్. ఎందుకంటే చుట్టుపక్కలంతా బేగంపేట ఎయిర్పోర్ట్లో సివిలియన్ ఏరియాస్ ఉంది. హ్మ్. ప్రధానమంత్రి గారు కానీ ప్రెసిడెంట్ కానీ హై డిగ్నిటరీస్ వచ్చి ల్యాండ్ చేస్తున్నప్పుడు హ్మ్. ఏదో ఒక ఇంటి నుంచి ఇది సంబడి యూజెస్ అ మిసైల్ హ్యాండిల్ మిసైల్ ఎంత డేంజరస్ అనుకోండి. అవును. ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తారు, వాళ్ళ రూఫ్ టాప్ నుంచి స్నైపర్స్ ఉంటారు, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. హ్మ్. కానీ అప్పుడు కూడా జరగవచ్చు. హ్మ్. లీ హార్వీ ఆస్వాల్డ్ ఒకే మనిషి అన్న జాన్ ఎఫ్ కెనడీని చంపింది హ్మ్. కాదంటున్నా. అక్కడ కూడా కాన్స్పిరసీ థియరీస్ ఉంది. అవును. ఆయన చనిపోయిన బుల్లెట్ ముంగటి నుంచి వచ్చింది అంటున్నారు. ఈయనేమో ఈ ఫైట్ ఫ్రమ్ బిహైండ్ హ్మ్. లీ హార్వీ ఆస్వాల్డ్. ఇట్లాంటివి ఉన్నాయి అన్ని చాలా మటు కేసెస్. కానీ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి అఫ్ కోర్స్ 100% ఆయనకి టాప్ లెవెల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఉంటుంది దట్ దెర్ ఇస్ ద థ్రెట్ అగేన్స్ట్ యూ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. అంటే ఈ ట్రంప్ ఈ ఇష్యూ ఈ ఘటన నేపథ్యంలో ఇది బయటికి ఇప్పుడు ఆలస్యంగా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్? ఇరాన్‌కా? ఇజ్రాయెల్‌కా? లేకపోతే యూఎస్‌కా? అడ్వాంటేజ్ అనేది లేదు దీంట్లో. బేసిక్లీ అంటే ప్రెసిడెంట్ ఇరాన్ సామర్థ్యం ఏదైనా బయటపడిందా? ఇరాన్ అంటే అదే భయపడుతున్నట్టు. చెప్తాను సార్, యూ డోంట్ రిక్వైర్ అ బిగ్ థింగ్. హ్మ్. మీకు ఒక హ్యాండిల్ మిసైల్స్ చాలు. అది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. అది హ్మ్. పెద్ద పనేం కాదు. అది కండహార్లో మన ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళి కూర్చున్నప్పుడు మన దగ్గర సో కాల్డ్ సీక్రెట్ ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఇండియాలో. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని చెప్పారు, ఈ అజిత్ దోవెల్ గారు ఎందుకు తీసుకెళ్లారు వీళ్ళని, జస్వంత్ సింగ్ ఎందుకు తీసుకెళ్లారు టెర్రరిస్ట్ని, అవును. మనం వారితో పోరాటం చేయాలండే. ఏది కండహార్ రన్వేలో ఒక ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ కూర్చున్నప్పుడు, ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్ కూర్చున్నప్పుడు హ్మ్. దాంట్లో 230 మంది ప్యాసింజర్స్ ఉన్నప్పుడు చుట్టుపక్కల అంతా ఈ హ్యాండెల్డ్ మిసైల్స్ పట్టుకొని బజూకాస్ కూర్చొని తాలిబాన్ వాళ్ళు కూర్చున్నప్పుడు హూ విల్ టేక్ ఎ రిస్క్? ఒక్క సింగిల్ మిసైల్ జారు మొత్తం ఎయిర్క్రాఫ్ట్ పోతుంది, 230 మంది పోతారు ఒకటేసారి. సో యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ ఆ పాయింట్లో. సరే వీళ్ళు ముగ్గురిని రిలీజ్ చేద్దాం, వాళ్ళు 300 అడిగారు, 30 వచ్చి 30 నిమిషాలతో 3 అయిపోయింది. ఎందుకంటే ప్యాసింజర్స్ చనిపోయారు అనుకోండి ఆ రోజు, ఎంటైర్ బ్లేమ్ కూడా కమ్ ఆన్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్స్. అవును. వాజ్పేయి గారు అంట ఎందుకు చేశారు ఇట్లా, మీరు ఎందుకు రిలీజ్ చేశారు అని చెప్పి పెద్ద గొడవ అవుతుండే. అప్పుడు రిలీజ్ చేయాల్సిందే కదా, ఇంత 230 మంది చనిపోయారు, ఇప్పుడు చూడండి ఎవరు రెస్పాన్సిబుల్ అంటారు. రెండు వైపుల నుంచి ప్రాబ్లం ఉంది. రిలీజ్ చేసినప్పుడేమో నవ్వారు, హ్మ్. ఎందుకు రిలీజ్ చేశారని చెప్పేసి. రిలీజ్ చేయకపోతే దట్ విల్ బి మోర్ డేంజరస్. దట్ ఈస్ వాట్. సో సెక్యూరిటీ ప్రోటోకాల్లో ఎప్పుడు ఒక డ్రిల్ ఉంటుంది. బిఫోర్ ద ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్స్, ఆఫ్టర్ ద ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్స్ అన్ని ప్రికాషన్స్ ఉంటుంది. ప్రతి దానికి సీక్రెట్ సర్వీస్, మన దగ్గర స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. కొన్ని దేశాల్లో వాళ్ళది ఉంటుంది ఎప్పుడు. కానీ ఎన్నోసార్లు చూసాం మనం అసాసినేషన్ అంటే జరగవచ్చు. బెనజీర్ భుట్టో మీద అసాసినేషన్ జరిగింది. ఇట్ వాస్ అగైన్ ర్యాలీలో అట్లా బైక్ కార్లో పోతున్నప్పుడు ఫైర్ చేశారు. హ్మ్. ఇట్స్ బిగ్ రిస్క్. ఒకసారి అనిపిస్తుంది మోదీ గారు కార్ నుంచి బయటికి రాకుంటే మంచిగా ఉంటుంది మనకు. కానీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. దే హ్యావ్ గాన్ త్రూ ద డ్రిల్ మెనీ టైమ్స్. వాళ్ళు క్రౌడ్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే వాళ్ళు మోదీ గారిని దిగనిస్తారు కార్ నుంచి. అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అంతే. మీరు చూసుంటారు అప్పుడప్పుడు ఆయన క్రౌడ్ లోపల వెళ్ళిపోతారు వీళ్ళు కావాలని చెప్పి. చాలా డేంజరస్ అది. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ వెళ్ళనియరు ఇప్పుడు. హ్మ్.
అది ఫ్రెంచ్ ప్రెసిడెంటో కానీ, జర్మన్ ఛాన్సలర్ కానీ, ఇటాలియన్ వాళ్ళు మోదీ గారు లాంటివి కూడా వాళ్ళు కూడా వెళ్తారు క్రౌడ్ లోపలికి. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ క్రౌడ్ దగ్గరికి వెళ్ళరు ఎప్పుడు. అవును అవును. బికాస్ దే ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. మీకు తెలియదు ఎవరు ఏం చేస్తున్నారు ఆ టైంలో అని చెప్పి. శత్రువులు ఎక్కువ ఉన్నారు ప్రపంచం నెటన్యాహు మొత్తం. డస్ ఇట్, బట్ నెటన్యాహు క్రౌడ్ నడిమి ఇట్లా వెళ్తారు ఆయన. మేబీ అక్కడ అగైన్ హీస్ గాట్ సీక్రెట్ సర్వీస్ క్లియరెన్స్. వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే వెళ్తారు అక్కడికి. లేకుంటే ఏ ప్రెసిడెంట్ అయినా కానీ, ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ, హెడ్ ఆఫ్ స్టేట్ కానీ, దే విల్ నెవర్ టేక్ ద రిస్క్. పవన్ గారు, ఇట్స్ అ పెద్ద సబ్జెక్ట్ అది. క్లోజ్ ఈ కాన్ఫ్లిక్ట్ లో ఇప్పుడు ఏంటి సార్ లేటెస్ట్ ఏం జరుగుతుంది ఇరాన్ యుఎస్ వీళ్ళ మధ్య? ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఒక $1 million క్వశ్చన్. ఎందుకంటే మెయిన్ ప్రైజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఉమ్, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని ఇరాన్ అంటున్నారు మేము ఓపెన్ చేయము, మేము ఒమాన్తో మాట్లాడుతున్నాం, మనంతా విన్నాం. అది ఇంకా పాత అదే పాత పాత పాట పాట పాడుతున్నారు. మేము ఇద్దరు డిసైడ్ చేసి ఒక రూట్ తీస్తాము, ఆ రూట్ నుంచే షిప్స్ అన్ని వెళ్ళాలి. అమెరికా అంటున్నారు సారీ, మీరు కాదు డిటర్మైన్ చేసి, షిప్స్ అప్నే ఆప్ వెళ్ళాల్సింది, వాళ్ళు వెళ్ళిపోతారు, మీరేం చేయక్కర్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి షిప్స్ పోతున్నాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లని ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇరాన్ కాదు, ఇరాన్ అంటున్నారు కాదు, అది మా రైట్. అక్కడ స్టేల్మేట్ ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో అటువైపు బ్లాక్ చేసి పెట్టేశారు. ఆయన ఏమంటున్నారు, ఇరాన్ని ఇంకా ఎక్కువ శాంక్షన్స్ వీళ్ళు తట్టుకోలేరు, దే ఆర్ ఆల్మోస్ట్ అట్ ద బ్రేకింగ్ పాయింట్, ఏదో ఒక రోజు సరెండర్ చేయాల్సిందే, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇరాన్ ఏమంటున్నారు, మాకు ఇది మొత్తం ఓపెన్ చేయాలంటే మాకు డబ్బులు కావాలంటున్నారు. మీరు ఇంత డిస్ట్రాయ్ చేశారు కదా, మా అసెట్స్ మీ దగ్గర ఉంది కదా, $250 బిలియన్, అదంతా మాకు రిటర్న్ ఇచ్చేసేయండి. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు కాదు, మా సోల్జర్స్ని చంపారు కదా బేరూట్లో మీ హిజ్బుల్లా వాళ్ళు, అది కాకుండా మా దగ్గర చాలామంది సర్వీస్ మెన్ ఉమెన్ని మీరు చంపారు కదా ఓవర్ ది ఇయర్స్. హెజ్బుల్లా కానీ, హూతీలు కానీ, మన వీళ్ళందరూ ఉన్నారు కదా, హమాస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా మంది టెర్రరిస్ట్ అటాక్ చేశారు, అమెరికన్ సివిలియన్స్ని చంపారు. దీని అన్నిటికీ మాకు కాంపెన్సేషన్ కావాలని ప్రెసిడెంట్ ట్రంప్ అడుగుతున్నారు. అఫ్కోర్స్ తమాషాలాగా, కానీ సీరియస్గా అంటున్నారు ఆయన, మాకు కూడా కాంపెన్సేషన్ కావాలని. ఇప్పుడు ఒక స్టేల్మేట్కి వచ్చేసింది, ఏం జరగట్లేదు, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎక్కడుందో అక్కడ ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు చర్చలు నడుస్తుందంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఒక్కరే చెప్తున్నారు చర్చలు నడుస్తున్నాయి, వాళ్ళు అంటున్నారు మేము ఎవరితో మాట్లాడలేదు. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి, ముందుకు లేదే లేదు, ముందుకి లేదు. వెనకకి వెళ్తున్నారు కానీ బ్లఫ్ అండ్ బ్లస్టర్. ఓకే, నేను ఇది కాకపోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ బాంబు వేస్తాను. అప్పుడు ఎవరో వచ్చి పక్కన చెప్పారు, సార్ మన దగ్గర బాంబు లేవు, బాంబు అయిపోయినాయి. అవునా, ఎవరన్నారు? కాదు, మన చాలా ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్ వాళ్ళ మిసైల్స్ తక్కువ ఉంది, 2600 మిసైల్స్ ఉండే పేట్రియట్ మిసైల్స్ యూస్ ఫర్ డిఫెన్సివ్ సిస్టమ్, ఆఫెన్సివ్ కాదు. అక్కడి నుంచి డ్రోన్ వస్తున్నప్పుడు మిసైల్ వస్తుంది, దాన్ని అడ్డుకోవడానికి. ఒక పేట్రియట్ మిసైల్ కాస్ట్ $1 million. వాడు అక్కడి నుంచి 25-30 డ్రోన్ పంపిస్తున్నాడు. మీరు దానికి అడ్డుకోవడానికి మీరు షూట్ చేస్తుంది $1 million. అక్కడే మీ అసిమెట్రిక్ వార్ఫేర్ వస్తుంది. కరెక్ట్. యు ఆర్ పుట్టింగ్ అన్ ఎకనామిక్ కాస్ట్ ఆన్ యూఎస్. సో వాళ్ళు 100 డ్రోన్లు పంపిస్తే 100 మిసైల్ ఫైర్ చేయాల్సింది. అప్పుడు కాస్ట్ ఏం చూడండి. సో న్యాచురల్లీ మళ్ళీ దాన్ని ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళీ ఖర్చు పెట్టాలి డబ్బులు. ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఆలోచిస్తున్నాను, ఇంకా ఇది ముందుకు తీసుకెళ్ళాలన్నా, ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఇది ఇట్లనే బ్లాక్ చేసుకుంటూ కూర్చుంటే కొన్ని రోజుల తర్వాత ఇరాన్ సరెండర్ అయిపోతారు. ఆయన లాజిక్ అది. ఇరాన్ ఏమంటున్నారు, మేము సద్దాం హుసేన్తో 8 సంవత్సరాలు పోరాటం చేశాం, ఈయన గ్రాండ్ ఫాదర్ సద్దాం హుసేన్, ఆయన మా మీద అంత ప్రెషర్ పెట్టాడు, కానీ అప్పుడు కూడా మేము వీ డిడ్ంట్ సరెండర్. అలవాటు అయిపోయింది, వీల్ సఫర్. కానీ ఇప్పుడు అది కాదు పవన్ గారు, కొంచెం డిఫరెన్స్ ఉంది ఒకటి. ఎందుకంటే వీళ్ళు ఆయిల్ అమ్మలేకపోతున్నారు. సద్దాం హుసేన్తో నా ప్రాబ్లం లేకుండే, హోర్ముజ్ స్టిల్ ఓపెన్, ఆయిల్ అమ్ముకుంటుండేవాళ్ళు. ఇప్పుడు ఆయిల్ అమ్మలేకపోతున్నారు. అది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇరాన్కి, ఎందుకంటే వాళ్ళకి ఇంకో రూట్ లేదు. సౌదీ అరేబియా లాగా ఒకవైపు స్టేట్ ఆఫ్ హోర్ముజ్ ఉంటే అటువైపు బాబుల్ మందబ్ ఉంది, రెడ్ సీ ఉంది. ఇప్పుడు ఒకటే రూట్, ట్రంప్ని చంపడం. సో ట్రంప్ని చంపితే ఇంకో ప్రెసిడెంట్ వస్తారు, స్ట్రాటజీ మారుతుంది. అమెరికన్ ప్రెసిడెంట్, అది ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్, ఒకటే లాజిక్. వాళ్ళ దేశం కోసం పనిచేస్తారు. ట్రంప్కి ఏదైనా అయిందంటే ఇంకా ఒత్తిడి పెరిగిపోతుంది అసలు ఇరాన్. న్యాచురల్లీ ఆయన ముందే చెప్పారు కదా, ఇది ఫస్ట్ టైం అసాసినేషన్ అటెంప్ట్ జరుగుతుందని ఒక వార్నింగ్ వచ్చినప్పుడు, ఏది వి విల్ కిల్ ట్రంప్ అని చెప్పి ఆ ఫ్యూనరల్ చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారు, నా మీద ఏమైనా అయితే ఇరాన్ ఉండదు, అంతే. దట్స్ ఇట్. దట్స్ అ వెరీ వెరీ స్ట్రైట్ వార్నింగ్ అన్నమాట. ఎందుకంటే మా దగ్గర వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేసుకుంటారు ఇమీడియట్గా. జాన్ ఎఫ్ కెనడీ చనిపోయినప్పుడు ఐ థింక్ ఇట్ లిండన్ జాన్సన్ టుక్ ఓవర్ ఇమీడియట్గా. ఇప్పుడు జేడీ వ్యాన్స్ ఉన్నారు. జేడీ వ్యాన్స్కి ఏమైనా అయితే స్పీకర్ ఆఫ్ ద హౌస్ విల్ టేక్ ఓవర్. ఆ ప్రోటోకాల్ ఉంది వాళ్ళ దాంట్లో. ఓకే,
అది ఆ స్టేట్కి రాదనుకోండి, కానీ అప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడున్న దానికి పవన్ గారు ఈ అమెరికన్, ఇరాన్, ఇజ్రాయేలీ వార్లో ఇజ్రాయెల్ అన్నిటికంటే మంచి పొజిషన్లో కూర్చున్నారు ఇప్పుడు. ఓకే. వాళ్ళు అన్నారు, ప్రైమ్ మినిస్టర్ నెట్న్యాహు ఒక ఎలక్షన్ వస్తుంది నెక్స్ట్ మంత్. సో వాళ్ళు క్లియర్గా అన్నారు, మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేశారు, గాజాలో వీఆర్ పుట్టింగ్ అప్ బోర్డ్ ఆఫ్ పీస్ వాళ్ళు మొదలు పెడుతున్నారు, హమాస్ సరెండర్ అవుతారు, ఆయుధాలన్నీ అప్పగించేస్తారని. హమాస్ అంటున్నారు ముందు ఇజ్రాయెల్ విత్డ్రా చేస్తేనే మేము చేస్తామంట. ఇజ్రాయెల్ అంటున్నారు మాకు అసలు చర్చలే లేదు దీని గురించి. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నాడో మాకు తెలియదు. ఆయన చెప్తున్నాడు వీఆర్ నాట్ ఇన్ అగ్రిమెంట్, మేము విత్డ్రా చేసే ప్రసక్తే లేదు. లెబనాన్తో మేము చర్చలు నడుపుతున్నాం, కరెక్ట్. లెబనీస్ గవర్నమెంట్ అంటున్నారు మేము కొన్ని ఏరియాస్లో వచ్చి కూర్చుంటాం, అక్కడి నుంచి మీ మీద అటాక్ జరగదని మేము గ్యారంటీ ఇస్తున్నాం. అప్పుడు ఇజ్రాయెల్ అంటున్నా అప్పుడు మేము అక్కడి నుంచి విత్డ్రా చేసుకుంటాం సదర్న్ లెబనాన్, లిట్నీ రివర్ దాకా. ఇది అది కాదు కదా, గాజాలు ఎవరు టేక్ ఓవర్ చేస్తారు? పాలెస్టీనియన్ అథారిటీ సపోజ్ టు టేక్ ఓవర్. ఎవరు? యాసిర్ అరాఫాత్ వాళ్ళ ఆర్గనైజేషన్. వాళ్ళకి అసలు భయం, హమాస్ అంటే భయం వాళ్ళకి. వాళ్ళు వెళ్ళి వెస్ట్ బ్యాంక్లో కూర్చున్నారు. ఈ గాజా ఇస్ ఆల్సో అండర్ పాలెస్టీనియన్ అథారిటీ, కానీ ఇక్కడ వస్తే వాళ్ళు ఫినిష్ చేసేస్తారు. జస్ట్ లైక్ హెజ్బుల్లా. లెబనన్ని ఇవాళ నడిపించేది హెజ్బుల్లా. 16% వాళ్ళ పాపులేషన్ ఉంది హెజ్బుల్లా, అంటే షియా పాపులేషన్. కానీ వాళ్ళ డామినేషన్ చూడండి. లెబనీస్ గవర్నమెంట్ భయపడుతున్నారు. ఎందుకు మీకు లెబన్ దాకా వెళ్తారు? సౌదీ అరేబియా భయపడుతున్నారు. పాకిస్తాన్ టర్కీతో ఒప్పందం చేసుకున్నారు. ఏది? 72 బిలియన్, 60 నుంచి 70 బిలియన్ డాలర్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టే నేషన్ సౌదీ అరేబియా. మనం దా చూస్తే 50 నుంచి 60 మనది. కానీ మన ఆర్మీ చూడండి, ఫైటింగ్ ఫిట్, ఎప్పుడైనా రెడీ. ఇంత డబ్బులు పెట్టి సౌదీ అరేబియా ఇరాన్తో భయపడుతున్నారు. పాకిస్తాన్ చర్చికి రెంట్లో పెట్టుకున్నారు అక్కడ. టర్కీ దగ్గర నుంచి డ్రోన్లు కొంటున్నారు. ఈ ఒప్పందం చేసిన తర్వాత పెద్ద గొడవ అయింది. ఇండియాకి ఏం ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ బేసిక్లీ వాళ్ళ దగ్గరే. ఇది జరిగి ఒప్పందం పెట్టిన తర్వాత పవన్ గారు వితిన్ 48 అవర్స్ హూతీలు సౌదీ అరేబియా మీద దాడి చేశారు, అరంకో మీద. ఏది? వీళ్ళు ముగ్గురు కలిసి పెద్ద సంతకం పెట్టారు, మక్కా అగ్రిమెంట్ అని చెప్పి. ఏం జరిగింది? పాకిస్తాన్ వచ్చి అటాక్ చేశారా హూతీల్ని? చేయలేదే. టర్కీ వచ్చి అటాక్ చేశారా? ఎందుకంటే అటాక్ ఆన్ వన్ ఈజ్ కన్సిడర్డ్ అటాక్ ఆన్ ఆల్ అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఆర్టికల్ 5 ఆఫ్ నేటో. సేమ్ థింగ్. అంటే సౌదీ అరేబియా మీద దాడి చేస్తే పాకిస్తాన్ మీద దాడి చేసినట్ల, అప్పుడు మేము వస్తాం అటాక్ చేయడానికి, ఎవరైనా కానీ వాళ్ళు. టర్కీ కూడా అన్నారు పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే మేము వచ్చి ఇండియా మీద దాడి చేస్తాం. చేశారా? చేయలేదే. సౌదీ అరేబియా చేయలేదే. సౌదీ అరేబియాకి ముందు ఒప్పందం ఉండే పాకిస్తాన్తో, అది ఎప్పటి నుంచో ఉంది వాళ్ళకి. కానీ ఇప్పుడు మొన్న అరంకో మీద అటాక్ జరిగిన తర్వాత ఏం చేయట్లేదు, పాకిస్తాన్ ఏమనట్లేదు, టర్కీ ఏమనట్లేదు. సో దట్ ఈస్ ఆల్ ఎ బోగస్. అది ఇరాన్ చెప్పారు, మీరు సంతకం పెట్టే పేపర్ కూడా విలువ లేదు, మీరు ఏం అగ్రిమెంట్ చేశారో నాకు తెలియదు. ఇప్పుడు ఈజిప్ట్ని తీసుకొస్తానికి ప్లాన్ ఉండే, ఇప్పుడు ఈజిప్ట్ రావట్లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ ఉంటుంది. ఇంకో క్యారెక్టర్ ఇజ్రాయెల్ ఉన్నారు దీంట్లో. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఇదంతా అయిపోయినాక ఎర్దోగాన్ నువ్వు నెక్స్ట్, గుర్తుపెట్టుకో, యు ఆర్ నెక్స్ట్ ఇన్ లైన్. ఇరాన్తో మేము డీల్ చేసి ఇదంతా ఫినిష్ చేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది. అదంతా అయిన తర్వాత నీ ఎంత వస్తాం, మేము మిమ్మల్ని చూసుకుంటాం. ఇది ఓపెన్ థ్రెట్ ఇచ్చారు. సో ఆ థ్రెట్ ఉంది ఎర్డోగాన్కి. సో ఆ భయం ఉంది ఆయనకి. ఎస్, మిలిటరీ వైజ్ సెకండ్ లార్జెస్ట్ నేటోలో మిలిటరీ పవర్ ఇస్ టర్కీ, యుఎస్ తర్వాత నేటోలో. ఆర్మమెంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ద వెరీ గుడ్. డ్రోన్స్ కానీ, మిసైల్స్ కానీ, వాళ్ళు ఈవెన్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో దే ఆర్ వెరీ అహెడ్, చాలా అహెడ్ వాళ్ళు టర్కీ. మనం కూడా ఒప్పందం పెట్టుకున్నాం ముందు, బిఫోర్ సింధూర్, 5 షిప్పుల కోసం. తర్వాత విత్డ్రా చేసుకున్నాం దాని నుంచి. సో ఇది ఓవరాల్ వెస్ట్ ఏషియన్ సెనారియో చూస్తే ఇప్పుడు ఒక డెడ్ లాక్ వచ్చేసింది. మీరు చూసుంటారు, ఏం నథింగ్, నో న్యూస్. స్టేట్ ఆఫ్ హార్మోజ్ బంద్ అయిపోయిందని చెప్పగానే ఇనీషియల్ డేస్లో ఎంత ప్యానిక్ ఉండే. ఆయిల్ 110, 120కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదే. బికాజ్ ఏమైంది, మన దేశం ఫర్ ఎగ్జాంపుల్, మనం ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్టర్ చైనా. మనం మిగతా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఒమాన్ నుంచి తీసుకుంటున్నాం, అర్జెంటీనాని తీసుకుంటున్నాం, వెనిజువేలా దగ్గర కొంటున్నాం, అల్జీరియా దగ్గర కొంటున్నాం. 46 దేశాలతో అగ్రిమెంట్ చేసాం మన లాస్ట్ 4 నెలల్లో. తర్వాత మోదీ గారు హర్దీప్ సింగ్ పురిని పంపించారు, జయశంకర్ని పంపించారు. నాకు తెలియదు, ఎక్కడ ఉంటే అక్కడ కొనుక్కో, లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ చేసుకోండి. అక్కడ వాళ్ళు కొడతారు, సస్తారు, మాకు అక్కర్లేదు. స్టేట్ ఆఫ్ హార్మోజ్ బంద్ అయితే బంద్, కుల అయితే కుల. వీఆర్ నాట్ బాదర్డ్. వీ షుడ్ గెట్ అవర్ థింగ్స్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్. ఫర్టిలైజర్ ఉండొచ్చు, పెట్రోకెమికల్స్ ఉండొచ్చు, క్రూడ్ ఆయిల్ ఉండొచ్చు, గ్యాస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు.
వీ విల్ గెట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ కంట్రీ పాసిబుల్. మనం దీని మీద డిపెండ్ కాక్కర్లేదు, ఇది పెద్ద రిస్క్ ఇది. దానికోసం ఆయిల్ మార్కెట్ చాలా స్టేబుల్ ఉంది ఇప్పుడు. సరే 80 దాకా వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు రష్యన్ ఆయిల్ గురించి థ్రెట్ పెడుతున్నాం మన మీద, శాంక్షన్ పెట్టేస్తాం రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ కొంటే. ప్రాబ్లం ఎవరికి వస్తుంది? ఇండియా ఏం చేస్తున్నారు రష్యన్ ఆయిల్ ఇచ్చి? మనకి దాని నుంచి 20% వాడుతున్నాం మనం, మిగతా 80% యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. యూరోప్కి వింటర్కి డీజిల్ ఉండదు. రష్యన్ ఆయిల్లో దాని విస్కాసిటీ కొంచెం ఉంటుంది, అది జామ్నగర్లో ప్రాసెస్ చేస్తారు రిలయన్స్ వాళ్ళ ప్లాంట్లో. దాని నుంచి డీజిల్ ఎక్కువ వస్తుంది, పెట్రోల్ కాదు, రష్యన్ ఆయిల్ నుంచి. వేరే మిడిల్ ఈస్ట్ ఆయిల్లో, మెజోన్ ఆయిల్లో దాని నుంచి మనకు పెట్రోల్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ రష్యా నుంచి ప్రాసెస్ చేయాలి. రష్యా డీజిల్ రష్యా నుంచి చేసుకొని ప్రాసెస్ చేసే డీజిల్ మనం భారతదేశంలో 20% వాడుకుంటున్నాం, మిగతా 80% అమ్ముతున్నాం మనం.